ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నారు విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సనుగులలోని గోవిందస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో వెలిచాల రాజేందర్రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అవినీతి అక్రమాలు చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు ఆది శ్రీనివాస్. మే 13న జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపైన ఓటు వేసి వెలిచాల రాజేందర్రావు గారిని ఎంపీగా గెలిపించమని కోరుతా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు, ప్రియాంక గాంధీ గారి ఆశీస్సులు, మల్లికార్జున గారికి ఆశీస్సులు ఉన్నటువంటి మరి రాజేందర్ గారిని గెలిపించవలసిన బాధ్యత మన ప్రాంతంలో మనమంతా తీసుకొని వారిని గెలిపించాలని చెప్పి ముందుగా ఇక్కడ మీ అందరికీ నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ, గత శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా మీ ఆశీస్సులు అందేసి మా గెలుపుకు ఈ ప్రభుత్వం రావడానికి కృషి చేసినరో అదేవిధంగా కేంద్రంలో కూడా 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలన అందించినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా గద్దె దించడానికి మీరు సహకారం అందించవలసిందని కోరుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాల క్రితం ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తాం, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం, మీరు జన్ ధన్ ఖాతా తెరవండి, వెంటనే ధనాధన్ మీ ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తాడు. ఎవరి ఖాతాలన్నా అనా పైసా వచ్చిందమ్మా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందమ్మా? 15 పైసలకు ఇవ్వడి భారతీయ జనతా పార్టీ ఓటేద్దామంటున్న తల్లి అంటున్నది అనా పైసా రాలేదండి. అంతేకాదు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది 10 ఏళ్ళు దాటింది. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. దేవుని తండకో జలప తండకో చందుర్తి మండలంలో ఏదైనా కోర్లే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది ఆలోచన చేయండి. నేను చెప్పేది అబద్ధమైతే ఇమరాజ్ ఏమంటున్నా, ఏ ఒక్క ఊర్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నరేంద్ర మోడీ పెట్టింది రాలేదు. నేను చెప్పేది నిజమా కాదా మీరే ఆలోచించండి. ఈ ఊర్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందామా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఎవ్వరికి రాలే. ఈ విధంగా మనల్ని నట్టేట ముంచి పేదల డబ్బును ఈరోజు విచ్చలవిడిగా జీఎస్టీ రూపంలో తీసుకుపోయినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి వచ్చిన ఎన్నిక ఈ ఎన్నిక అన్నమాట. సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకులకు, గిరిజన తల్లులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ